మామిడి కన్న తల్లి మాత్రం త్వరగా పప్పు రాసి ఓదుకొని పప్పు ఎరిగి పరమోదిక్కు పప్పోదిక్కు గంపల పోతుందమ్మా గట్లు కాలంగా కానత్తాయి గుట్టలు కాలంగా కానత్తాయి కడుపులోని మంట కానరాని మంట అన్నరే అవ్వ అమ్మటాళ్ళ పొద్దుంది పిల్లగాని కాకలైతుంది పసి పిల్లగాడైనవ్వా మా కొరగా పరం పెట్టువని పరం బుక్కి ఇన్న నీళ్ళు తాగితే నా కడుపుల మంటలల్లాని తల్లి వేటి కత్తడమ్మ అన్న కొడుకుల లంగరాజే తల్లి వేడి వెరిలు అవ్వ నా మాలదేవి పప్పు పెట్టి అవ్వ పప్పు నీళ్ళు బుక్కి సాబాయి నీళ్ళు చదువుకొని నీళ్ళు తాగితే నా కడుపుల మంటలు అల్లరుతుంది అవ్వ నాకు ఆకలి తప్పితే పప్పు పెట్టు అవ్వా నా కొడుకు ఆకలి అవుతున్నావా పప్పు పెట్టు అంటాను ఇది నా దగ్గర ఉండగానే నువ్వు నా అన్నమావా ఇప్పుడు కూటికి లేక కూలికి వచ్చినావు నానా కొడుకు తల్లి ఇచ్చేటప్పుడే చెప్పింది పప్పు లెక్క సరే అప్ప చెప్పు అన్నది మన నువ్వు కాదు కొడక ఆకలైతే అవ్వ దగ్గర ఉండగానే నువ్వు మన అనుకున్నవా కొడుకు గుడికి లేక కూలికి వచ్చిన కోడి తల్లి బాధపడుతుంది కోడి తల్లి వచ్చినాక కొడుక అంత రావైతే పరమడి పెద్ద కొడక పప్పు ఓడుకోని గంపలవడ పోతుందమ్మా గంపలవడ పోతుంటే రాదు ముందు చూపి గంపల పోతుందమ్మా ఎత్తువరమే ఉన్న పిల్లగాడు వెనక మళ్ళ తల్లికి వెనక మళ్ళీ వచ్చింది గంపలో చేయబెట్టి పిరికద పప్పు చేయబట్టిందమ్మా అక్కడ కూర్చోమన్నా కొడుకు పప్పు పిచ్చిండు మంగళం అమ్మా నీ పప్పు నీ గంపల పోతాను అమ్మా నీ పప్పు నేను ముట్టుకున్నా నేను ఎంగిలి మా అవ్వను ఒట్టకే తల్లి ఓ కోడు తల్లి
సాగుకారు ఉప్పు బాధన పోతాడు అరుకు దగ్గర లంచ కొడుకు ఎంగిలి మగలు చెప్తావు ఎంగిలి మగలు చెప్తావు ఎంగిలి మగలు చెప్తావు నువ్వు కోర నువ్వు కోర కానీ తల్లి సరే అమ్మ నువ్వు కొట్టినావు కానీ అమ్మ నువ్వు కూలి కట్టిన కొట్టినావు అర్థం కానీ అమ్మ పొద్దంతా పప్పు దంచిన కూలన్నీ నన్ను ఓడుతుంది అమ్మ చంపి అమ్మ కూలిగా ఉంటాను దంచినమ్మకు కూలి అన్నవ కొడుకు దంచినమ్మకు బుక్కింది కూలి దంచినమ్మకు బుక్కింది నేను ఆఖరికి ఏమన్నా దగ్గర మగల జాతి కోడి దొంగ సుఖ చూస్తాను అన్న ముచ్చగా ఏం చెప్తాడు కోడి కురికి తొమ్మిదో ఊరికి మా వాడమగ ఎంత చూడు కాదవసలుకు మా వాడమగ నచ్చిననుకో నీ సీరిప్పి చెట్ల వేసి కుక్కలు ఇస్తా అయ్యో నువ్వు గడి మొగ మా వాడమగ కట్ట మొగ దొడ్డికి లోటు పట్టుకొని దొడ్డికి వచ్చినాక నువ్వు అలా కూసిన చూస్తా లోటు నీళ్ళు అడుగు సిరికేస్తా కథకెళ్ళి ఎందుకత్తా మాకు మన బాత్రూమ్ లేదా బాత్రూమ్ పోతారే లాట్రూమ్ పోలే బాగా బాగున్న సంవత్సరంలో 2-3 తెల్ల కట్టుకుంటాం మాకు దాగా కొద్దినది కాబట్టి లాట్రూమ్ బాత్రూమ్ ఒక్కరికి ఇక్కడ దాన్ని అటాచ్ బాత్రూమ్ రోజు వాడు సాగుగారి తెచ్చి కూర్చుని నేను తాగడి ఎల్లు ఎల్లు అన్నారమ్మా కలవలెల్లు ఒక్కనాడు నిన్ను దెబ్బ
చెట్టు ఉన్నది ఏయ్ కొడుక ఆ మన కాలం నుండి కలిసి చెప్తాడు ఏయ్ కొడుక వాళ్ళను ఊళ్ళో పోతానా ఇక ఇంటికాడ ఇవ్వాలి నన్ను ఇంటికాడ కూర్చో లేదమ్మా కోటలంటే కొట్టింది కానీ వాళ్ళు నీతో పడే మళ్ళీ నేను కూడా వస్తానమ్మా. ఏయ్ అయ్యో కొడుక చిన్నపిల్ల కానీ ఏయ్ చంద్ర కొడుకు నోని ఆ ఏదన్నా కొంచెం పని చెప్తే ఏయ్ పొద్దంతా చేసిన ఎక్కడ కష్టం పోతాను నువ్వు పప్పు బుక్కినవో లేదో ఇనవురా నా కొడుక అవ్వ నీతో పాడగా నేను మళ్ళీ వస్తానన్నాడు కొడుక దెబ్బ దెబ్బ కొడుతున్నా కొత్తల్లి కాళ్ళు మడిపి కోడతల్లి కాళ్ళు దెబ్బలు కొట్టింది కొడుక నా కొడుకు నాయకు రాకుండా ఇక్కడ ఉండాలంటే ఎట్లా కావాలి నా వాడి దుబ్బలు అనుకున్నాడితే ఒక గోలికి అక్కడ దొరికినాడు కొడుక ఆటలో మరి అమ్మాయి అందరూ ఆటకు వస్తారు వాళ్ళు ఆడుతుండదు కానీ ఆటకాడు నలుగురిలో పోతే 4 మాటలు పలుగురిలో పోతే 10 మాటలు కొడుక లాలంగా రాజా ఇగో ఈ గోలి ఒక్క పట్టుకుని ఇంటి ముందట ఈ గుడిసె కాడ ఆడుకో నీ తండ్రి కట్ల వేయండు తండ్రి పని చేసేస్తాడు నేను ఊళ్ళో పోయి ఏ తల్లిని తనుకొని చేసినా లేకపోతే అసలు వన్నా ఉంటుంది ఊడ్చల్లవన్నా ఏదన్నా కష్టం చేసిందంతా అన్న వాడక తప్పడక చేతికి ఇచ్చింది కొడుకును ఆడుకోని గుడిసె కాడ ఉండవన్నా ఊళ్ళో పోతాయి ఉన్నదా కొడుకు గోళీలు చేత పట్టుకొని గుడిసె ముందు ఆట ఆడుకుంటాను నా బొమ్మ ఆటల మర్రి కింద పిల్లగాళ్ళందరూ ఆట ఆడుకుంటా అనిల్ గాడు సునీల్ గాడు గోళీల ఆట కూడా ఆడుతాను అనిల్ గాడు సునీల్ గాడు రాకేష్ గాడు పిచ్చకాయల వాడు పుస్తకాయలు లచ్చిగాడు రచ్చిగాడు వాళ్ళు ఆట ఆడబట్టే పోదేవడంగా పుస్తకాయలు లచ్చిగా వీళ్ళవ్వ పుస్తకాలు అమ్మేది వీళ్ళయ్య బండి దాంచేది విడిచిన పోరడు పల్లె పోయేది పుస్తకాల పల్లె కూర్చునేది చదవట్టే ఏడు మొక్కుతారా అరే గోల్ చేస్తారా ఆడుకోవద్దు మనం ఏమన్నా కాయలు పట్టాడు ఎక్కడ మూడొచ్చి మొక్క ఉన్నట్టుంది శిప్ప మొగబోడు వాళ్ళు గోళీలు ఆడబట్టే పోతే ఉండగా వీడు బుచ్చగాడు కాదురా వారి వీడు పుచ్చదాని కొడుకు ఆడవాడు వాళ్ళ అమ్మ పేరు ఎరవు నావాలదేవి బుచ్చబుది కదా దేవుడు దాని మంచిగా షారు కోడుకు ఆ పప్పు మళ్ళా తెల్లరని కూడా అవుతుంది అన్న రోజా రోజా కూర్చో అన్నలారా అన్న ఏమిటన్నా మీరు ఆడుకునేది మేము చిన్న పిల్లము కాబట్టి మరి చెట్టుకి ఆట ఆడుకుంటాను నువ్వెందుకు వచ్చినావు అన్న మీతో పడే నేను కూడా ఆడుకుంటున్నా వాడు బుచ్చగాడు ఎన్నడూ ఆటరా అంతే మనందరం ఒక్క దిక్కై వాడు దొంగ అయినా దొంగ అయినా దొరైనా దొంగ వాడు ఎటు వేసి వాడిని దొంగని చేసి వాడు ఏరి పూసుకోవాలి అరే కొట్టు కొట్టవని అరే కొట్టుడు అరే నీ మాట నా మాట ఒక్క కావాలి మన మాట పక్క కావాలరా అందరం ఒక్క దిక్కుండి ఆటల
వాడిని ఓడియాలి అనుకున్నాం. అరే లాలా కూడా అన్నా బాట పేతరా బాట దాటిపోయినోడు దొంగ. ఆ, బాటకు ముదుగాలు గోలి పడితే దూర పెద్ద బామ్మడికి తమ్ముడు కదా నీదో సార్ అని చెప్తానా మాదే మంచి సార్ అరే నేను బాధకిస్తారా తమ్ముడా బాధకిచ్చిర్రా. ఆ బాట దాటిపోయినోడు దొంగ. బాట దగ్గర పడ్డాడు దొర. సరే అన్న మీరు ముందుగా లేరు ఎట్లా రమరమతి తర్రమ్మ ఎప్పటికి మొక్కులేదా అరే పెద్ద మొక్కరా నోట కడమ్మ మొక్క మన దొరలవరా అన్నా గడ్డ ఇల్లు అంటుకున్నది కదా పొగలుతున్నానే గడుదుడు అని నువ్వు గడువు ఇటుకెత్తా ఆటగాడు ఎప్పుడు రాలే. నేను ఏమన్నా బాధ దాటి పోయినోడు దొంగ. బాధకు ముదుగాలు నొలుతారు. మరి బాధ ఆడిపోయినా ముదిగాలు నీది కోలెక్కనది బాధ అవుతుంది నువ్వు దొంగవు. మేము దొరలవు చల్ దొంగవు నువ్వు. దొంగ వీడు దొంగ వాడు దొంగ నేను మళ్ళా మళ్ళీ రెండు వారి కాడ వల్ల సమ్మక్క సరక తీర 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 మళ్ళా మళ్ళీ నీ గోలు దాటిపోయింది. వాడిని అనుకో అవ్వలు నిమ్మలు బత్తాయి కొమ్మలు అవ్వగల గడ్డలు గడ్డలు పుచ్చినట్టే అవ్వదాన్ని అనుకో అవ్వలు నిమ్మలు బత్తాయి కొమ్మలు పుచ్చినట్టే. అదే ఎవరో వాళ్ళ గడపలే పుడతాయి అంతే మూడోసారి ముచ్చం అంతే మళ్ళా గోలు వచ్చే ఇప్పుడు ముందట పోయేవారు మీరే పుస్తకాల ముందుగా ఎవరున్నది మనదేనది మనది కాదు నీదున్నది కొడుకు శ్రీకావరంగా అర్థం అర్థం అంటే 5 గంటల పప్పు పోసింది చాలా నా ఎరగ నీదుంది వీడు లాస్ట్కుడు కాబట్టి లాలంగా రాదు దొంగ అన్న బద్దాడిపోలే కానీ గోలి వారి నీది వెనుక ఉన్నది ఆట కూడా నువ్వు పెట్టరా ఆట కూడా నువ్వు పెట్టరా చిట్కెలు తోటి దొబ్బితే బద్దిల వాడాల గోలి గోలి తప్పు అని లాలంగా రాదు పిల్ల 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 చెప్పలు కొట్టబట్టమ్మా
పట్టుకొని మోసి తొడి తొప్పాలి నువ్వు చెప్పురా. ఎట్టు తొప్పాలన్నా అరే చూపెట్రా ఇగో అయితే దొబ్బరు రై ఇగో గోలి ఇగో మంచిగా వాడు అడిగినా ఇస్తాను తోడు ఇగో ఇది దొబ్బ ఆడుకోమంటే నీ మాడినకుంటే నేను 10 మందిల పాట శృంగారం నలుగుంటే నవ్వు శృంగారము ఒంటరిగా పోయిన శృంగారం 10 మందిలో పోయి ఆడ నేర్చుకొని ఆటగా తిన్నావాని మూడి చోటి చోటి పిల్లగాడు గోలి కూడా తప్పవంటి నేను మా మగన్న బిడ్డ పుస్తకాల సంగల పెట్టుకున్నది అడవిల్లా భద్రవాతి పరిస్థితి కాగానే భవనాలతో పట్టిందే బిడ్డ ఒక్కరిని ఎందుకు కొడుతుంది ఆ పిల్లగా నొక్కడు చూసి ఆటలో మరి నేను ఆట అనుకుంటాను దాని మీద సూర్యకర్ణ తెలిసి కుమ్రొప్పి నువ్వు మా లేడీస్ దగ్గరికి తెలిసి ఎందుకు వచ్చినావు లేడీస్ రా మరి మన లేడీస్ దగ్గరికి తెలుసా లేడీస్ రా ఆడే వాడు నాకు ఆట పెట్టాలి వాడు ఆటలో పెళ్ళి అయింది దొంగ అయిందిరా దొంగ దొంగ ఏమాట ఆడిల్లు ఏ సాగు పీకెత్త పోతాను కొంచెం అయినా ఎవరు పోతావు శుద్ధంగా గోలి గోలి ఆడాలిలా ఆటకన్నా అద్దురా పోవడం ఆటకి వెళ్ళి రాలేదు మాత్రం ఆట అంటే వాడు ఆట ఆడి ఆటలో వాడు దొంగ మేము ఆట ఆడుకుంటాం నీకు ఎన్ని ఆటలు పెట్టాలి నువ్వు ఈ ఆటగాడికి ఎందుకు వచ్చినావు ఒక్కడు చూసి నలుగురు కొడతా అంటే పాపం అనిపించే ఆట పాప అనిపించి నీకు ఎన్ని ఆటలు పెట్టాలి ఆయనే 199 అంటే ఎంత అంటే ఎంత అంటే ఎంత అంటున్నా 199 అంటే ఎంత 250 అచ్చమైన చదువు అంటే ఇదే 199 అంటే 99 ఆట పెట్టరా వానంతకు నువ్వు పెడతావాట పెడతా అట్లాగు నీకేం నడ పెట్టాలి నాకు 225 అంటే ఎంత 670 ఇద్దరిద్దరే ఉండపాడే నువ్వు పెడతావా ఆట పెడతాగు అబ్బా నా మధ్య నిన్ను చెప్పులు ఎంత గట్టియో ఇంతకు ఆడబెట్టవని అన్నాడు ఎవరో తెలుసా ఇలా నువ్వు లేదు పో నీకెన్ని ఆటలు పెట్టాలి నేను ఎవరో ఎంతో నీకు తెలుసా
నువ్వు ఇప్పుడు ఏమన్నావు పోరని వదిలిపెట్టు పోనందుకు నేను ఆట పెడతాను మా ఎవరో నీకు తెలుసా? ఎవరు మీరు మేమా పిచ్చగుంటున్నాం. అరే పిచ్చగుండు అంటే గోత్రాల వాళ్ళు సరే అంటే మరి ఏమిడాలా వదలంటారు వ్యవసాయం లేదా ఉన్నది మరి ఎట్లా పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు? ఓ, ఆ శరీరం చెప్తే పెద్దగా అవుతుంది మా ఆయన కొడుకనికి ఇక మన చదువు అప్పుతలే ఎడ్ల కొట్టుకొని పోయి మేపుకొని రమ్మన్నాడు ఇక ఆటగాడికి ఎట్లా అని ఎడ్ల కొట్టుకపోయినా పెరట తోలిన అయ్యో ఇంటికి వచ్చినా ఇక నూర్సులు పెట్టి చచ్చిపోయి మంచిగా మంచిగా వాడిని కొడుకు ఎంత పని చేశాడంటే అయ్యా గోళ్ళు వేసిన రెండెడ్డు బగ్గదిని బాబా అని చెప్తా కొడుకు పెరటదు ఎవరి వాళ్ళు మన గోళ్ళు వేసినట్టు కొడుకు ఇక నీకు ఎట్లా అయినావురా పైకాడు పోయి పొలకాడు పోయి మోటార్ వేయాలి కరెంటు ఎప్పటికుంటాను ఎప్పుడు ఈ కరెంటు బంద్ కావాలని ఆ స్టార్టర్లో కట్టిపుల పెట్టి ఆపకుండా వచ్చింది మోటార్ కాల్చి ఆట పెట్టు మా ఎవరో తెలుసా? మా అయ్య పేరు చెప్తే మా అయ్య పేరు ఎన్ని ఇక్కడ ఉండేది దమ్ము నీకున్నదా? నాకు దమ్ము అవును కాసు ఉండదు కానీ మా అయ్య పేరు చెప్తే నీ అయ్యేదే పీకెత్తపోతుంది నా పేరు చెప్తానే నా పేరు చెప్తే నే గడగడగడ వరక లేచి రౌతు ఎత్తుకొచ్చి బాయి ఎత్తే నా పేరు చెప్తే మునుగాలంటే మునుగాలి పండ మక్కదొన్న కంకి ఎండినాక మక్కదొన్న గింజలు ఒలిసి బెండుని తీసుకొచ్చి బాయిలు వేసి నా పేరు చెప్తే తేలాలంటే తేలాలి ఎక్కడనే కదర్ ఉన్నదిగా బెన్లు ఎట్లాగో తేలుతాయి గుండ్లు ఎట్లాగో మునుగుతాయి నీ సత్యం ఉంటే గుండ్లు తేలాలి బెన్ను మునగాలి బెల్లు వెళ్తాయి గుళ్ళు మునుగుతాయి ఇంతవరకు ఎవరో తెలుసా? ఈ ఊరు రాదు అంతా నువ్వు డిస్టర్బెడ్ చేస్తున్నావు ఏంది నువ్వు ఆట పెట్టే అంటే ఈ ఊరి రాదు లక్షపతి రాజగన్నా అన్న బిడ్డ నొట్టినా అయ్యో నా పేరే వజ్రవాది నువ్వు లక్షపతి రాదు బిడ్డవా అన్నావు ఈ పొల్ల పోయి వాళ్ళేదో చెప్తే అన్నమారి కొట్టేతను మమ్మల్ని చెప్తారా అయ్యో ఇక్కడ ఉంటే ఇక బతకమని మేమే ఉరికేదా నువ్వు అడగదా బిడ్డవా అమ్మో రారా ఆడ పెడతారా నీకు దా నేను నువ్వరాక మంచిగా మాట్లాడవు అంత నీకు ఎన్ని పెట్టాలి నీకెన్ని పెట్టాలి బయట బయట వాడక నీకు ఎన్ని ఆటలు పెట్టాలి ఆయనకి పెట్టిండు నాకు పెట్టిండు పోడు ఆటలు అయిపోయి ఒక గోలోని పెట్టాలి దొంగలు కూడా చెప్పు బాంచు ఎందుకు చెప్తే ఏంది చెప్తే చంపుతాడు బాంచు మరి వరదం కట్టి మీ అయ్యకే ఇంకా ఆడబెడతారా నీకు వద్దు ఎంత 199 ఏది లేదు అంత